పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమాతో పవన్ త్రివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అన్నారు పవన్ ఫ్యాన్స్ అండ్ సినీ ఎక్స్పర్ట్స్. అయితే రిలీజ్ రోజునే అజ్ఞాతవాసి రిజల్ట్ బయటపడడంతో పవన్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయారు. దారుణమైన నెగిటివ్ టాక్తో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ గురించి తిట్టని వారు లేరు. ముఖ్యంగా పవన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసేటప్పుడు ఎలా ఉండాలో త్రివిక్రమ్కు కాస్త గట్టిగానే చెప్పారు పవన్ ఫ్యాన్స్ అండ్ క్రిటిక్స్. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా తెలుగు ఇండస్ట్రీలో కొత్త రికార్డ్ని క్రియేట్ చేయడం ఖాయం అని భావించారు అందరూ. అయితే వారు భావించినట్లుగానే ఈ చిత్రం కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. కానీ అది డిజాస్టర్ల లిస్టులో ఉండడం విశేషం. ఈ చిత్రం ఓపెనింగ్ రోజున అదిరిపోయే కలెక్షన్స్ని రాబట్టడంతో ఈ చిత్రం ఫైనల్గా ఎలాంటి రిజల్ట్ని సాధిస్తుందా అని ఎదురు చూశారు జనాలు. అయితే ఈ సినిమా మాత్రం దారుణమైన టాక్ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. ఈ ఎఫెక్ట్ మనకు రెండో రోజు కలెక్షన్స్ నుంచే కనిపించాయి. అయితే ఆ తర్వాత అజ్ఞాతవాసి ఎక్కడా కూడా కోలుకోలేకపోయింది. ఇక చివరికి ఈ చిత్రం టోటల్ రన్లో 57.88 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి తెలుగు హిస్టరీలోనే అత్యంత దారుణమైన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ఏరియాల వారీ క్లోజింగ్ కలెక్షన్స్ ని చూసుకుంటే నైజాం 10.4 కోట్లు, సీడెడ్ 5.3 కోట్లు, ఉత్తరాంధ్ర 5.8 కోట్లు, గుంటూరు 5.13 కోట్లు, తూర్పుగోదావరి 4.25 కోట్లు, పశ్చిమ గోదావరి 4.75 కోట్లు, కృష్ణా 3.35 కోట్లు, నెల్లూరు 2.25 కోట్లు. టోటల్ ఏపీ తెలంగాణకి చూసుకుంటే 41.23 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 7.6 కోట్లు, ఓవర్సీస్ 9.5 కోట్లు, మొత్తం వరల్డ్ వైడ్ 57.88 కోట్లు.